జస్ట్ ఈ వీడియోలో సైకాలజీ మెన్షన్ మాట్లాడుకుందాం. ఓకేనా? అయితే ప్రీవియస్గా ఇప్పుడు ట్రెండ్ అనేది మనం బుల్లిష్లో ఉన్నాం. ఇక్కడ చూడండి, మార్కెట్ చూస్తే కంప్లీట్గా బుల్లిష్ ట్రెండ్లో ఉంది. ఈ ఈ ఈ పర్టికులర్ సెక్టర్లోనే ఈ జోన్లో చూసినట్టయితే ట్రెండ్ అలాగా హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. సో పర్టికులర్ ఒక లొకేషన్ దగ్గరికి వచ్చింది. అక్కడ ఆ జోన్ నుంచి మార్కెట్ అనేది ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇన్ కేస్ ఇక్కడ వరకు మార్కెట్ లేదనుకుందాం. ఓకే, మార్కెట్ మనం ఇంతవరకే చూస్తున్నాం. రోజు హయ్యర్లో చేసుకుంటూ వెళ్తుంది. అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మీరు బై చేయాలంటే ఏ జోన్లో చేస్తారు? ఇప్పుడు సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది మన లాస్ట్ లో అండ్ తర్వాత మళ్ళీ హై, మళ్ళీ లో, మళ్ళీ హై. సో నెక్స్ట్ టైం మళ్ళీ కిందకి వస్తేనే కదా మనం తీసుకుందాం అనుకుంటాం. అంటే ఈ పర్టికులర్ జోన్కి వస్తే తీసుకుందాం అనుకుంటాం. అంటే ఏంటి, ఇక్కడ బయర్స్ అనేది అంటే మళ్ళీ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఇక్కడ నుంచి మళ్ళీ పైకి తీసుకెళ్ళండి. సో బయర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు ఇంట్రెస్టెడ్గా? ప్రీవియస్ పుల్ బ్యాక్ ఇక్కడ ఈ ఇండ్యూస్మెంట్ అని మార్క్ చేసుకున్నాం చూడండి. ఇక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు, అలాగే ఈ కిందకి వస్తే ఇక్కడ కూడా ఉన్నారు. సో మల్టిపుల్ లొకేషన్స్లో బయర్స్ అనేది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇక్కడ నుంచి వచ్చిన పైకి తీసుకెళ్తారు, ఇక్కడ నుంచి వచ్చిన పైకి తీసుకెళ్తారని. సో ఏం జరిగింది, మార్కెట్ ప్రీవియస్ ఇక్కడ డిమాండ్కి వచ్చిన తర్వాత మార్కెట్ చూడండి, ఒక నెక్స్ట్ డే ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ పైకి వెళ్ళింది. అంటే ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది, అంటే ఈ డిమాండ్ కూడా వర్క్ అయింది. తర్వాత బ్రేక్ చేస్తుంది, అంటే చేంజ్ ఆఫ్ రేట్ అయిపోయింది నాకు. ఓకే, అండ్ అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ లొకేషన్లో చూసినట్టయితే బయర్స్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సెల్లర్స్ వచ్చి ఇంపాక్ట్ చూపించేసి ఈ ప్రీవియస్ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తారు. ఓకే, అంటే మీ ఇక్కడ నార్మల్గా ఇక్కడ హై క్రియేట్ అయిన తర్వాత లాస్ట్లో ఇక్కడ ఉంటుంది కదా. సో మళ్ళీ బయింగ్ సైడ్ ఉన్నప్పుడు ఇంట్రెస్టెడ్ ఇక్కడి నుంచే కదా ఉండాలి. కానీ ఏం చేశారు, ఫెయిల్ చేశారు. అంటే చేంజ్ ఆఫ్ రేట్ అయ్యారు, సెల్లర్స్ ఇంపాక్ట్ చూపించడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ బయర్స్ లిక్విడిటీ ఎక్కడ ఉంది, ఇక్కడ కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కదా, ఇక్కడ నుంచి కూడా కొన్ని ఉన్నారు కదా. సో ఇక్కడ స్టాప్ లాస్ హంట్ చేయాలి. ఏం చేశారు, స్టాప్ లాస్ హంట్ చేశారు. ఇప్పుడు సెల్లింగ్ సైడ్ నుంచి కూడా సెల్లర్స్ యాక్టివ్లో ఉండాలంటే ఎక్కడి నుంచి సెల్ చేయాలి, ఈ పర్టికులర్ జోన్ నుంచి సెల్ చేయాలి, లేదంటే పైన సెల్ చేయాలి. వీళ్ళు ఏం చేశారు, ఈ పర్టికులర్ లొకేషన్కి వచ్చిన తర్వాత సెల్ చేశారు కొద్దిగా. ఆ తర్వాత మళ్ళీ అది ఫెయిల్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ సెల్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ నెక్స్ట్ డే ఏమైంది, సెల్లర్స్ లిక్విడిటీ మళ్ళీ గ్రాప్ చేసుకొని పైకి వెళ్ళేసి అక్కడి నుంచి ఫాల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడి వరకు మనకి తెలిసిన స్టోరీ ఏంటంటే సెల్లర్స్ ఇక్కడ ఏదైతే వచ్చారో ఇక్కడ ఎక్కడి నుంచి రాలేదు. అండ్ ప్రీవియస్ ఏదైతే డిమాండ్ అంటే బయర్స్ ఉన్నారో వాళ్ళు స్టాప్ లాస్ హంట్ చేసిన తర్వాత సెల్లర్ స్టాప్ లాస్ హంట్ చేయడం స్టార్ట్ చేశారు. అది ఎప్పుడు ఫెయిలియర్ అయింది, మనకి ఎప్పుడైతే ఫస్ట్ టైం ఇక్కడ ఇది హై, ఇది లో, మళ్ళీ ఇది లోవర్ హై, ఇది లోవర్ లో, ఎందుకంటే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయింది. సో మనకి వీక్నెస్ ఎక్కడ తెలిసింది, బయర్స్ ఇంకా ఇంపాక్ట్ ఉన్నారని చెప్పి. ఎప్పుడైతే ఈ పర్టికులర్ జోన్లో ఈ సప్లై హోల్డ్ చేయకుండానే బ్రేక్ చేసిందో అప్పుడే మనం వీక్నెస్ ఇక్కడ తెలుసుకోవాల్సింది. సో ప్రైస్ డెలివరీ ఇక్కడ మనకి అర్థమైంది, బుల్లిష్ సైడ్ వెళ్తుంది అని చెప్పి. సేమ్ అలాగే ఇప్పుడున్న సినారియోలో చూస్తే ఇది మన హై పాయింట్ అయినప్పుడు ఇది డిమాండ్, ఇది మళ్ళీ ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ అంటే కంప్లీట్గా ట్రెండ్ ఇక్కడ నుంచి చేంజ్ చేసింది కదా. ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ మెన్షన్ చేసింది చేంజ్ ఆఫ్ రేటర్. ఓకే, మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో నెక్స్ట్ మళ్ళీ బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలి కదా. బుల్లిష్ ట్రెండ్కి ఇక్కడికి మనకి డిమాండ్లు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ డిమాండ్ రెస్పెక్ట్ చేయాలి. బట్ ఏం చేసింది, ఫెయిల్ చేసింది. అంటే సప్లై మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ చూపిస్తున్నారు. సో మళ్ళీ దాని తర్వాత ఎక్కడి నుంచి అయితే ఫాలో అయిందో మార్కెట్ అక్కడికి వెళ్ళింది, ఆ జోన్ నుంచి మళ్ళీ ఫాలో అవ్వడం స్టార్ట్ చేసింది. అంటే ఇప్పుడు ఏంటి, లోవర్ హై లోవర్లో ఫామ్ చేసుకుంటూ కిందకు వస్తుంది. బట్ ఎక్కడి వరకు వస్తారు, ఎందుకు ఇక్కడ కిందకు వస్తున్నారు, బయ్యర్ స్టాప్ లాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ బయ్యర్ స్టాప్ లాస్ ఉన్నాయి, ఆల్రెడీ పికప్ చేసుకున్నాను. నెక్స్ట్ బయ్యర్ స్టాప్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఈ ఇండ్యూస్మెంట్ లెవెల్ మెన్షన్ చేశాను, ఇది ఒకటి ఉంది. అండ్ ఇక్కడ కిందన ఇంకో దగ్గర ఉంది. సో మనం ఎక్కడి నుంచి అయితే మళ్ళీ బై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో చూద్దాం. ఓకే, ఈ లెవెల్కి వచ్చింది, హోల్డ్ చూడండి. ఈ ఇండ్యూస్మెంట్ లెవెల్ ఏదైతే మెన్షన్ చేశానో ఆ లెవెల్కి వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ బయర్స్ ఇంపాక్ట్ చూపించారు పైకి తీసుకెళ్దామని చెప్పి. బట్ సెల్లర్స్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ ఆ స్ట్రక్చర్ని బ్రేక్ చేశారు. సో లోవర్ హై క్రియేట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ సెల్లింగ్ ఎక్కడి నుంచి అయినా మనం ఈ పర్టికులర్ ఇండ్యూస్మెంట్ మెన్షన్ చేసాను చూడండి, ఆ రేంజ్లోకి వస్తే మనం ఇక్కడ ఈ సప్లై జోన్ నుంచి మనం ఎక్కడి నుంచైనా సెల్ చేయొచ్చు. బట్ ఏం చేసింది మార్కెట్ అనేది, బయర్స్ది లిక్విడిటీ అసలు తీసుకునే లేదు ఇప్పటికి వచ్చి, అండ్ పైకి తీసుకెళ్తున్నారు. సెల్లర్స్ లిక్విడిటీ ఎక్కడుంది, ఈ పైన ఉంది, ఈ పైన ఉంది. అండ్ ఇక్కడ నాకు లోవర్ టైం ఫ్రేమ్లో ఫ్లిప్ సప్లై అనేది ఇంకా కొద్దిగా లోవర్ టైం ఫ్రేమ్లో వెళ్ళి రీఫండ్ చేసుకున్న సప్లై అనమాట, అందులోకి వచ్చింది. అండ్ మనం ప్రీమియం డిస్కౌంట్ లెవెల్ కూడా మార్క్ చేసుకుని 50% లెవెల్ నుంచి రిజెక్షన్ వచ్చింది. పోనీ అలా కూడా తీసుకోలేదంటే మన ఈ గ్రీన్ క్యాండిల్ లో ఎప్పుడైతే బ్రేక్ అయిందో అప్పుడు ఎంట్రీ తీసుకొని ఈ బయర్స్ కిందన కంప్లీట్గా ఈ ట్రెండ్ లైన్ వస్తుంది కదా, ఈ విధంగా చూస్తే కంప్లీట్గా ఇది ట్రెండ్ లైన్. సో ఇక్కడ అంతా లిక్విడిటీ ఉన్నట్టే కదా, ఈ లిక్విడిటీ అందరిది గ్రాప్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళారు, ఇక్కడ నుంచి ఫిల్ చేసుకున్నారు. సో ఇదంతా ఫిల్ అయిపోయి ఉంది. మ్యాక్స్ ఏం చేస్తుంది,
ఇక్కడ నుంచి లిక్విడిటీ అంతా కలెక్ట్ చేస్తూ కిందన మనది ఏదైతే ఎక్స్ట్రీమ్ డిమాండ్ ఉందో ఇక్కడ ట్యాప్ అయ్యి ఇక్కడ నుంచి ఈ ప్రీవియస్ సప్లై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. లేదంటే ఇక్కడ మళ్ళీ కాసేపు కన్సల్టేట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. ఈ విధంగా జరగవచ్చు. సో ఇదే సైకాలజీ. బట్ ప్రతిసారి ప్రైస్ డెలివరీ సేమ్గానే ఉండాలని లేదు. మీకు అర్థం చేసుకోవాలి లిక్విడిటీ ఎక్కడ ఎక్కువ ఉందని చెప్పేసి. దాన్ని బట్టి మీరు మీ ఎంట్రీస్ అనేది మీ ప్రాపర్ సప్లై ఆర్ డిమాండ్కి వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోండి. ఆ రూల్స్ ఫాలో చేయండి. ఓకే.